హాయ్ ఫ్రెండ్స్, ఎలక్ట్రిసిటీ పార్ట్ 4 వీడియో. సో ఈ వీడియోలో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఈఎంఎఫ్ గురించి తెలుసుకుంటాం. సో నేను మీకు ఆ 2 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్గా ఈజీగా మీకు మైండ్లో ఈజీగా గుర్తుండిపోతుంది పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటి అండ్ ఈఎంఎఫ్ ఏంటి. సో మనం బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి సిమిలర్గా ఉంటాయి. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎలానో పార్ట్ 4 కూడా ఆల్మోస్ట్ ఇంటర్లింకింగ్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో వాచ్ చేసే ముందు మీరు స్టార్టింగ్ పార్ట్స్ వీడియోని వాచ్ చేయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి ఫస్ట్ మీరు చూడండి. పొటెన్షియల్ డిఫరెన్స్ నేమ్ అబ్జర్వ్ చేయండి. పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం స్ప్లిట్ చేస్తే మీకు 2 వర్డ్స్ వస్తాయి, పొటెన్షియల్ అండ్ డిఫరెన్స్. పొటెన్షియల్ అంటే ఏంటి? ఫస్ట్ పొటెన్షియల్ గెస్ చేయండి. పొటెన్షియల్ అంటే జీల్, ఎంతూసియాజం లేదా ఎనర్జీ అనొచ్చు. పొటెన్షియల్ అనేది ఎనర్జీ. డిఫరెన్స్ అంటే ఏంటి? బిట్వీన్ ద 2 పాయింట్స్, బిట్వీన్ 2 అనమాట. దానికి దీనికి కంపారిజన్. డిఫరెన్స్ అంటే రెండింటికి కంపారిజన్ చేసేటప్పుడు మనం డిఫరెన్స్ అంటాం, లేకపోతే కంపారిజన్. పొటెన్షియల్ డిఫరెన్స్, ఎనర్జీ డిఫరెన్స్ అంటే బిట్వీన్ 2 పాయింట్స్ మధ్యలోనే మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. అంటే ఒక పొటెన్షియల్ అంటే ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? డిఫరెన్స్ అంటే బిట్వీన్ ద 2 పాయింట్స్. సో బిట్వీన్ 2 పాయింట్స్ మధ్యలోనే ఈ ఎనర్జీ ఉంటుంది. దాన్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. అంటే 2 పాయింట్స్ అంటే ఏంటి? ఒకటి ప్లస్, ఒకటి మైనస్. అంటే బిట్వీన్ 2 టెర్మినల్స్ మధ్యలోనే మనకి పొటెన్షియల్ అనేది ఉంటుంది. ఆ డిఫరెన్స్ లేకపోతే పొటెన్షియల్ ఉండదు. అందుకే పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నాం. పొటెన్షియల్ అంటే ఎనర్జీ. సింపుల్గా చెప్పాలి అంటే వోల్టేజ్. ఈ వోల్టేజ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడైతే 2 టెర్మినల్స్ ఉంటాయో అక్కడే ఈ వోల్టేజ్ ఉంటుంది. అందుకే దీన్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నాం. పొటెన్షియల్ అంటే ఎనర్జీ, ఆ ఎనర్జీ ఇక్కడ వోల్టేజ్. ఆ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? బిట్వీన్ ద 2 టెర్మినల్స్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఈ 2 టెర్మినల్స్ ఈ ఎనర్జీ ఎక్కడ ఉంటుందో. మనం ఫస్ట్ నుంచి ఇదే చెప్పుకుంటూ వచ్చాం. కాన్సెప్ట్ ఏంటిది? ఫస్ట్ ఒక మెటల్ కండక్టర్ తీసుకోండి, ఇంకొక బ్యాటరీ తీసుకోండి. ఆ బ్యాటరీ నుంచి 2 వైర్స్ తీసుకొని ఒక కండక్టర్కి కనెక్ట్ చేయండి. నేను బిగినింగ్ నుంచి ఇదే కాన్సెప్ట్ చెప్తున్నాను. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్లో కూడా ఇదే కాన్సెప్ట్. మీరు పొటెన్షియల్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలన్నా కూడా ఇక్కడనే ఉంటుంది. ఒక బ్యాటరీ తీసుకున్నాం, 2 వైర్లు కనెక్ట్ చేసి ఒక కండక్టర్కి కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి. మీకు తెలుసు ఏమవుతుంది. బ్యాటరీ నుంచి 2 వైర్లు తీసుకొని ఒక కండక్టర్కి కనెక్ట్ చేస్తే ఏమవుతాయి? ఆ కండక్టర్లో కరెంట్ ఫ్లో అవుతుంది. కండక్టర్లో కరెంట్ ఎందుకు ఫ్లో అవుతుంది? బ్యాటరీ కనెక్ట్ చేయగానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అయితే ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ అన్నీ ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఇక్కడనే మీ పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఉంది. కానీ మనం అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి డిస్కస్ చేయాలి. ఓన్లీ బ్యాటరీ కనెక్ట్ చేయగానే లోపల ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి అని మాత్రమే చెప్పాను, కానీ మీకు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది చెప్పలేదు. ఇప్పుడు ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏదో కాదు, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. బ్యాటరీ నుంచి 2 వైర్స్ కనెక్ట్ చేయగానే ఆ కండక్టర్కి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అయింది. ఎందుకు ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ అయింది అంటే పొటెన్షియల్ అంటే ఎనర్జీ, డిఫరెన్స్ అంటే బిట్వీన్ 2 పాయింట్స్. ఎప్పుడైతే 2 వైర్స్ మీరు ఆ కండక్టర్కి కనెక్ట్ చేస్తారో అప్పుడే ఎలక్ట్రాన్స్ మూవ్ అయినాయి. అంటే 2 వైర్స్ కనెక్ట్ చేస్తేనే కదా ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ అప్లై చేసి ఆ ఎలక్ట్రాన్స్ని మూవ్ చేస్తుంది. ఒక వైర్ లేకపోతే అక్కడ మూవ్ కాదు, ఖచ్చితంగా 2 పాయింట్స్ ఉండాలి. అంటే ఇది పొటెన్షియల్ డిఫరెన్స్. దీన్నే మనం వోల్టేజ్ అంటాం. ఫస్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చిన తరువాతనే మీకు కరెంట్ ఫ్లో అవుతుంది. అబ్జర్వ్ చేయండి అన్న, బ్యాటరీ తీసుకున్నావు, 2 వైర్స్ తీసుకున్నావు, కండక్టర్కి కనెక్ట్ చేస్తావు. కనెక్ట్ చేసిన తర్వాతనే కదా కరెంట్ ఫ్లో అయింది. స్టార్టింగ్ ఏమైనా కరెంట్ ఉందా? ఆ కండక్టర్లో కరెంట్ లేదు. ఆ కండక్టర్లో కరెంట్ ఎప్పుడు ఉంటుంది? ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అయినప్పుడు. ఆ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు మూవ్ అవుతాయి? బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు. బ్యాటరీ ఎట్లా కనెక్ట్ చేస్తావు? 2 వైర్స్ తీసుకొని 2 ends కనెక్ట్ చేస్తావు. ఆ 2 ends కనెక్ట్ చేయడం, 2 ends అన్నాం కదా, ఇదే పొటెన్షియల్ డిఫరెన్స్. ఆ 2 ends అంటే 2 పాయింట్స్ కనెక్ట్ చేస్తేనే ఇక్కడ ఒక ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఆ ఎనర్జీ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని మూవ్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ మూవ్ అయిన తర్వాతనే కరెంట్ వస్తుంది.
అంటే ఆ ఎలక్ట్రాన్స్ మూవ్ కావాలంటే ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ 2 పాయింట్స్ మధ్యలో యాక్ట్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం వోల్టేజ్ అంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా వోల్టేజ్ కరెంట్కి డిఫరెన్స్. వోల్టేజ్ ఉంటేనే కరెంట్ ఉంటుంది, కరెంట్ ఉంటే వోల్టేజ్ కాదు, వోల్టేజ్ వల్లనే కరెంట్. మళ్ళీ ఒకసారి చెప్తాను, అబ్జర్వ్ చేయండి. మనం బ్యాటరీ నుంచి 2 వైర్స్ తీసుకొని ఒక కండక్టర్కి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసిన తరువాత ఎనర్జీ వస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫోర్స్. అప్పుడు ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. అంటే ఆ 2 ends మీరు కనెక్ట్ చేసేది ఏంటంటే వోల్టేజ్. ఇప్పుడు వోల్టేజ్ యాక్ట్ అయింది, పాజిటివ్ నెగిటివ్ టర్మినల్కి వోల్టేజ్ యాక్ట్ అయింది ఆ కండక్టర్కి, అప్పుడే ఎలక్ట్రాన్స్ మూవ్ అయినాయి. ఒకవేళ వోల్టేజ్ లేకపోతే అక్కడ కరెంట్ ఉండదు. సో ఇది ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ అంటే. సో ఇప్పుడు నేను ఇంకా కొంచెం వివరించి మీకు చెప్తాను సింపుల్గా. ఫస్ట్ మనం ఒక బ్యాటరీ తీసుకొని కండక్టర్కి కనెక్ట్ చేస్తాం. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటాం, ఎఫ్ఈ. సో ఎఫ్ఈ అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్. ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏం చేస్తారంటే ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ అప్లై చేసి ఎలక్ట్రాన్స్ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ చేస్తుంది. అంటే ఒక కండక్టర్ తీసుకుందాం, ఇక్కడ పాయింట్ ఏ, ఇక్కడ పాయింట్ బి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పొటెన్షియల్ డిఫరెన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక చిన్న కండక్టర్ తీసుకుని ఒక వైర్, ఈ ఎండ్ పాయింట్ ఏ, ఈ ఎండ్ పాయింట్ బి అనుకుందాం. దీని ఒక లెంత్ ఎల్ ఉంది. మీరు ఎంత లెంత్ అయినా తీసుకోండి. ఆ లెంత్ని సింపుల్గా నేను ఎల్ అంటున్నాను. వైర్కి 2 ends ఉన్నాయి కాబట్టి ఏ అండ్ పాయింట్ బి అంటున్నాను. మీరు బ్యాటరీ తీసుకొని దీనికి కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? కరెంట్ ఫ్లో అవుతుంది. ఫ్లో అనేది మనకు ఎట్లా తెలుస్తుంది? దాన్ని ముట్టుకుంటే షాక్ వస్తుంది. ఇది ఫైన్. సో ఇక్కడ బ్యాటరీ తీసుకున్నా, దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేయగానే ఏమవుతుంది? ఈ పాయింట్ ఏ, పాయింట్ బి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే ఈ ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ అప్లై చేసి ఆ ఎలక్ట్రాన్స్ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక వర్క్ చేసింది. మీరు 9th క్లాస్లో చదువుకున్నారు. వర్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మనం వర్క్ అని ఎప్పుడు చెప్తాం? 2 ఫ్యాక్టర్స్ని అబ్జర్వ్ చేసి. ఆ ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? ఫోర్స్ మస్ట్ బి యాక్ట్ ఆన్ ది ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మస్ట్ చేంజ్ ఇట్స్ పొజిషన్. ఇవి రెండు మీరు అబ్జర్వ్ చేస్తేనే మనం వర్క్ అని చెప్తాం. ఫస్ట్ ఏంటి? ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేయాలి. తర్వాత ఏంటి? ఆబ్జెక్ట్ అక్కడి నుంచి ఇంకో చోటుకి మూవ్ కావాలి. అప్పుడే మనం వర్క్ అని చెప్తాం. సో ఇక్కడ కూడా సేమ్. కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నువ్వు బ్యాటరీ కనెక్ట్ చేసినావు, ఫోర్స్ యాక్ట్ అయింది. ఫోర్స్ యాక్ట్ అవ్వగానే ఏమైనాయి? ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి మూవ్ అయినాయి. అంతే కదా? ఎలక్ట్రాన్స్ నెగిటివ్ నుంచి పాజిటివ్ టర్మినల్కి మూవ్ అవుతున్నాయి. అంటే నెగిటివ్ టర్మినల్ అంటే ఒక ఏ దగ్గర నుంచి బి దగ్గరికి మూవ్ అయ్యాయి, లేదా బి దగ్గర నుంచి ఏ దగ్గరికి మూవ్ అయ్యాయి. ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే మూవ్ అవుతాయో అప్పుడే కరెంట్ వస్తుంది. అంటే ఇక్కడ వర్క్ డన్ చేసింది అనమాట. అంటే వోల్టేజ్ వర్క్ డన్ చేస్తేనే మనకు కరెంట్ వచ్చింది. అంటే వోల్టేజ్ వల్లనే మనకు కరెంట్. సో వర్క్ డన్ దేని మీద చేసిన? వర్క్ చార్జెస్ మీద, ఎలక్ట్రాన్స్ మీద. సో వర్క్ డన్ బై చార్జ్ని మనం వోల్టేజ్ అంటాం. సో వర్క్ డన్ అంటే డబ్ల్యూ, చార్జ్ అంటే క్యూ. డబ్ల్యూ బై క్యూని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్. ఆ వోల్టేజ్ని ఎలా డినోట్ చేస్తాము అంటే లెటర్ వి. ఓకే, వి అంటే వోల్టేజ్. సో వోల్టేజ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? సింపుల్గా వర్క్ డన్ బై చార్జ్. అంటే చార్జెస్ మీద వర్క్ జరిగితేనే కరెంట్ వస్తుంది. అది ఎవరు చేస్తారు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేస్తుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డే మనం ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఓకే, సో వర్క్ డన్ బై చార్జ్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న వోల్టేజ్ అన్న రెండు సేమ్. మరి కరెంట్ని మనం ఎలా మెజర్ చేస్తాం? కరెంట్ని ఆంపియర్లో మెజర్ చేస్తాం. అంటే యూనిట్స్, కరెంట్ ఎస్ఐ యూనిట్స్ ఏంటి అంటే ఆంపియర్స్. ఇంకా చిన్నది మిల్లీ ఆంపియర్స్ అండ్ మైక్రో ఆంపియర్స్. మరి అలానే వోల్టేజ్కి కూడా యూనిట్స్ ఉన్నాయి. ఆ వోల్టేజ్కి యూనిట్స్ ఏంటి? వోల్ట్స్ అంటాం, విఓఎల్టిఎస్. కరెంట్కి వోల్టేజ్కి యూనిట్స్ వోల్ట్స్, దాని సింబల్ వి. ఓకే, వోల్టేజ్ సింబల్ వి, వోల్టేజ్ యూనిట్స్ వోల్ట్స్. కరెంట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ అమ్మీటర్. కరెంట్ని ఎలా మెజర్ చేస్తాం? ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కరెంట్ని మెజర్ చేసేది, అమ్మీటర్. దాని యూనిట్స్ ఆంపియర్. వోల్టేజ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటిది? గెస్ చేయండి. అమ్మీటర్, ఆంపియర్స్. అంటే కరెంట్ యూనిట్స్ ఆంపియర్, మెజర్ చేసేదేమో అమ్మీటర్. వోల్టేజ్ యూనిట్ వోల్ట్స్, దాన్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? ఇక్కడ ఆంపియర్స్కి అమ్మీటర్, వోల్ట్స్కి వోల్ట్ మీటర్. ఓకే,
సో వోల్టేజ్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ వోల్ట్ మీటర్, యూనిట్స్ ఏమో వోల్ట్స్. కరెంట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ అమ్మీటర్, యూనిట్స్ ఏమో ఆంపియర్. సో ఇది పొటెన్షియల్ డిఫరెన్స్. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వర్క్ డన్ ఆన్ చార్జెస్ అని చెప్పారు. అవి ఏ చార్జెస్ అంటే పాజిటివ్ చార్జెస్ మీద వర్క్ డన్ అవుతాయి. వర్క్ డన్ ఆన్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జెస్ అనమాట. పాజిటివ్ చార్జెస్ మీద వర్క్ డన్ అవుతాయి. యాక్చువల్గా పాజిటివ్ చార్జెస్ అనేవి ఫిక్స్ ఉంటాయి. ఈ పాజిటివ్ చార్జెస్ మూవ్ అవుతాయా కావా? కరెంట్ అనేదేమో ఎలక్ట్రాన్స్ అన్న గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్స్ మూవ్ అయితే కరెంట్. వర్క్ డన్ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమో వర్క్ డన్ ఆన్ యూనిట్ పాజిటివ్ చార్జెస్ మీద అవుతాయి. సార్ పాజిటివ్ చార్జెస్ ఫిక్స్ అని చెప్పారు, ఇక్కడ వర్క్ డన్ ఆన్ చార్జెస్ అంటున్నారు. లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది. అంటే మీ కన్ఫ్యూజన్కి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. మనం యాసిడ్ బేసెస్లో కానీ 8th క్లాస్లో ఎలక్ట్రోప్లేటింగ్ గురించి మనం చదువుకున్నాం. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ కూడా ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తాయి. మీరు ఆ ఎలక్ట్రోప్లేటింగ్ని అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రాలిసిస్ మెథడ్ అంటాం. 2 ప్లేట్స్ తీసుకుంటాం, పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్ అంటాం. ఒక లిక్విడ్ యాడ్ చేస్తాం, ఏదైనా లిక్విడ్ యాడ్ చేసి దానికి కరెంట్ పాస్ చేస్తే కరెంట్ పాస్ అవుతుంది. లిక్విడ్స్లో కూడా అంటే లిక్విడ్స్లో ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవ్వడానికి బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. లిక్విడ్స్లో ఎలక్ట్రిసిటీ కండక్ట్ అయ్యేది పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ మీద. మనం ఆ లిక్విడ్స్లో కరెంట్ పాస్ చేస్తే ఏమవుతాయంటే పాజిటివ్ ఛార్జెస్ ఏమో నెగిటివ్ సైడ్స్కి, నెగిటివ్ ఛార్జెస్ ఏమో పాజిటివ్ సైడ్స్కి మూవ్ అవుతాయి. కానీ కండక్టర్లో ఓన్లీ నెగిటివ్ ఛార్జెస్ వల్లనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు మనకు మ్యాటర్ 3 స్టేట్స్ ఉంటాయి: సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. సాలిడ్స్లో కరెంట్ దేనివల్ల కండక్ట్ అవుతుంది? నెగిటివ్ ఛార్జెస్ వల్ల. పాజిటివ్ ఛార్జెస్ అని ఫిక్స్ ఉంటాయి, నెగిటివ్ ఛార్జెస్ మూవ్ అవుతాయి. లిక్విడ్స్లో ఎలక్ట్రిసిటీ డ్యూ టు బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. మీరు యాసిడ్ బేసెస్లో చదువుకుంటారు. యాసిడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ డ్యూ టు పాజిటివ్ ఛార్జెస్, బేసెస్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ డ్యూ టు నెగిటివ్ ఛార్జెస్, H+ అయాన్స్, OH- అయాన్స్ అని. సో ఇక్కడ మీరు కూడా అదే గుర్తుపెట్టుకోవాలి. సాలిడ్స్లోనేమో ఎలక్ట్రిసిటీ ఈజ్ డ్యూ టు నెగిటివ్ ఛార్జెస్, లిక్విడ్స్లో మాత్రం ఎలక్ట్రిసిటీ ఈజ్ డ్యూ టు పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఛార్జెస్ అనమాట. సో లిక్విడ్స్ అంటే ఫ్లూయిడ్స్. సో ఫ్లూయిడ్స్లో బోత్ పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ మూవ్ అవుతూనే కరెంట్ కండక్ట్ అవుతుంది, అంటే కరెంట్ ఫ్లో అవుతుంది. కానీ సాలిడ్స్లో మాత్రం ఓన్లీ నెగిటివ్ ఛార్జెస్ మూవ్ అవుతూనే మనకు కరెంట్ కండక్ట్ అవుతుంది. ఇది పొటెన్షియల్ డిఫరెన్స్. అర్థమైంది అనుకుంటా. వర్క్ డన్ బై ఛార్జ్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వోల్టేజ్, విచ్ ఈస్ డినోటెడ్ విత్ V. The units for voltage is volts and the symbol is V. Okay, next చూద్దాం EMF. EMF అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఇవి రెండు సేమ్ ఉంటాయి. పొటెన్షియల్ డిఫరెన్స్, EMF రెండు సేమ్ ఉంటాయి, కన్ఫ్యూజ్ కాకండి. EMF అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమో ఎలక్ట్రిక్ ఫోర్స్ అనమాట. EMF అనేదేమో కెమికల్ ఫోర్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమో ఎలక్ట్రిక్ ఫోర్స్, EMF అనేది కెమికల్ ఫోర్స్. ఐ థింక్ స్టిల్ మీరు ఇంకా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇంకా అర్థం కావట్లేదు. నేను సింపుల్గా చెప్తాను. ఒక బ్యాటరీ ఉంది. కరెంట్ ఎక్కడ ఉంటుంది అంటే బ్యాటరీలో ఉంటుంది, అంతేనా? కరెంట్ ఎనర్జీ మొత్తం బ్యాటరీలో ఉంది. ఫస్ట్ కాన్సెప్టే మళ్ళీ చెప్తున్నా, అంటే ఎక్స్ప్లెనేషన్ కోసం. బ్యాటరీ ఉంది, కరెంట్ అంతా బ్యాటరీలో ఉంది. ఒక వైర్లో లేదు కరెంట్ మొత్తం బ్యాటరీలోనే ఉంటుంది ఎనర్జీ. ఈ బ్యాటరీ నుంచి 2 వైర్లు తీసుకొని మీరు ఒక మెటల్కి కనెక్ట్ చేసారు. ఇప్పుడు ఆ మెటల్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ మెటల్లో కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాటరీ నుంచే వస్తుందిగా. బ్యాటరీ నుంచి బయటికి వచ్చి డైరెక్ట్ మెటల్ వైర్కే పోతుందా? లేదు. బ్యాటరీ నుంచి ఆ ప్లస్ మైనస్ ఉంటుందిగా, ఆ ప్లస్ మైనస్ మీరు ఆ మెటల్కి కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేయగానే ఇక్కడ ఏముంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటామా? ఇది పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే బ్యాటరీ బయట వచ్చే ఎనర్జీనోమో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. అంటే బ్యాటరీలో నుంచి కరెంట్ని బయటికి తీయాలంటే మనం ఏం చేస్తాం? 2 వైర్లు కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఒక బ్యాటరీ తీసుకొని 2 వైర్లు కనెక్ట్ చేస్తే ఆ బ్యాటరీలో ఉన్న కరెంట్ బయటికి వస్తుంది. బయటికి వచ్చిందిగా, దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. మరి లోపటి నుంచి రావాలి కదా బయటికి, ఆ లోపటనోమో కెమికల్ ఎనర్జీ ఉంటుంది.
మీరు ఎప్పుడో చిన్నప్పుడు 6th 7th క్లాస్ చదువుకుంటారు. బ్యాటరీ సెల్లో కెమికల్ ఎనర్జీ ఉంటుంది. బ్యాటరీ లోపట ఉండేదేమో ఈఎంఎఫ్, బ్యాటరీ బయట ఉండేదేమో పొటెన్షియల్ డిఫరెన్స్. కన్ఫ్యూజ్ కాకండి. బ్యాటరీ బయట ఉండేదేమో పొటెన్షియల్ డిఫరెన్స్, బ్యాటరీ లోపట ఉండేదేమో ఈఎంఎఫ్. అంటే ఆ బ్యాటరీలో లోపటి నుంచి ఎనర్జీ బయటికి రావాలి. ఫస్ట్ బ్యాటరీలో నుంచి ఎనర్జీ బయటికి వస్తే అప్పుడు ఆ బయటి నుంచి మనం పాజిటివ్ నెగటివ్ వైర్లు తీసుకొని ఒక మెటల్కి కనెక్ట్ చేస్తాం. అంటే బ్యాటరీ లోపల ఈఎంఎఫ్, అది కెమికల్ ఫోర్స్ ఉంటుంది. అది బయటికి వచ్చిన తర్వాత పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం చేస్తుంది, ఆ మెటల్లో ఎలక్ట్రాన్స్ అన్నిటినీ ఒక డైరెక్షన్లో మూవ్ చేసి అక్కడ కరెంట్ తెప్పిస్తుంది. ఇప్పుడు అర్థమైందా సీక్వెన్స్ మీకు? ఫస్ట్ బ్యాటరీలో ఎనర్జీ ఉంటుంది, అది ఈఎంఎఫ్. ఆ ఈఎంఎఫ్ బయటికి వస్తే దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అవుతుంది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం చేస్తుంది, ఆ ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ అప్లై చేసి ఆ ఎలక్ట్రాన్స్ని మూవ్ చేస్తుంది. అప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ మూవ్ అయినప్పుడు మనకు కరెంట్ వస్తుంది. సో ఇక్కడ ఈఎంఎఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ రెండు సేమే, వర్క్ డన్ బై ఛార్జ్ అనమాట. పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా వర్క్ డన్ బై ఛార్జే, ఈఎంఎఫ్ కూడా వర్క్ డన్ బై ఏ ఛార్జ్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమో ఎలక్ట్రిక్ ఫోర్స్, ఈఎంఎఫ్ ఏమో కెమికల్ ఫోర్స్. అక్కడేమో పాజిటివ్ వర్క్, ఇక్కడేమో నెగిటివ్ వర్క్. అంటే వర్క్ డన్ ఆన్ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ వర్క్ డన్ ఆన్ నెగిటివ్ ఛార్జ్. సో ఈఎంఎఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ రెండింటిని మనం వోల్టేజ్ అంటాం. రెండు సేమే, ఈఎంఎఫ్ అన్న వోల్టేజే, పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న వోల్టేజే. ఈ రెండింటిని మనం వోల్ట్స్ తోటే మెజర్ చేస్తాం. దీన్ని కూడా అలానే మెజర్ చేస్తాం ఇన్స్ట్రుమెంట్. ఓకే, సో వర్క్ డన్ బై ఛార్జ్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అనొచ్చు, వర్క్ డన్ బై ఛార్జ్ని మనం ఈఎంఎఫ్ అని కూడా అనొచ్చు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈఎంఎఫ్ రెండు సేమే, కానీ ఈఎంఎఫ్ అనేది బ్యాటరీ లోపట ఉంటుంది, కరెంట్ అనమాట, స్టోర్ అయి ఉంటుంది. దాన్ని బయటికి తీయాలి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి, అంటే రెండు వైర్లు కనెక్ట్ చేయాలి. రెండు వైర్లు కనెక్ట్ చేస్తే దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తే ఏమవుతుంది, ఒక కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ అప్లై చేసి ఆ ఎలక్ట్రాన్స్ అన్ని ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఈఎంఎఫ్. మీరు నాకు తెలిసి ఇది అర్థం అయ్యింది అనుకుంటా. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటేనేమో బ్యాటరీ బయట ఉంటుంది, ఆ రెండు వైర్ల మధ్యలో. ఈఎంఎఫ్ అనేది బ్యాటరీ లోపట ఉంటుంది. ఫస్ట్ కరెంట్ అనేది ఈఎంఎఫ్, అది బయటికి వస్తే పొటెన్షియల్ డిఫరెన్స్. అది ఒక కండక్టర్లో వైర్లో పాస్ అయితే దాన్ని కరెంట్ అంటాం. అంటే వోల్టేజ్ వల్లనే మనకు కరెంట్. వోల్టేజ్ లేదు అంటే కరెంట్ లేనంటే. అంతెందుకు, మీరు ఒక సెల్ తీసుకొని, ఒక చిన్న బల్బ్ తీసుకొని ఆ బల్బుని గ్లో చేయమంటే ఏం చేస్తారు, రెండు వైర్లు కనెక్ట్ చేసి ఆ బల్బు కనెక్ట్ చేస్తే బల్బు గ్లో అవుతుంది. ఒక్కటే వైర్ తీసుకొని కనెక్ట్ చేస్తే బల్బు గ్లో అవుతుందా? రెండు వైర్లు ఒకే దగ్గరనే పెట్టి బల్బుకి పెడితే గ్లో అవుతుందా? కాదు. ఎందుకంటే ఫస్ట్ వోల్టేజ్ ఉండాలి. వోల్టేజ్ రావాలంటే 2 వైర్స్ తీసుకోవాలి, ప్లస్ మైనస్. ప్లస్ మైనస్ అనేది 2 వైర్స్ అనమాట. పొటెన్షియల్ డిఫరెన్స్, ఆ 2 పాయింట్స్ మధ్యలోనే కరెంట్ ఫ్లో అవుతాయి. ఆ టూ పాయింట్స్ దానికి కనెక్ట్ చేస్తే బల్బ్కి ఏమైపోతుంది, అప్పుడు అక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అయి అప్పుడు అక్కడ కరెంట్ జనరేట్ అవుతుంది. అప్పుడు మనకు ఆ బల్బ్ అనేది గ్లో అవుతూ ఉంటుంది. సో నేను మీకు ఒక క్వశ్చన్ అడిగాను, ఎలక్ట్రికల్ వైర్ మీద ఒక బర్డ్ అక్కడ నిల్చుంటే దానికి కరెంట్ షాక్ కొట్టదు. ఎందుకు కరెంట్ షాక్ పాస్ అవ్వదు అంటే, బర్డ్ అనేది ఒక్క వైర్ మీదనే నిలబడ్డది. ఒక్క వైర్ మీద ఉంటే అక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ ఉండదు. ఒకవేళ ఆ బర్డ్ ఒక లెగ్ని ఒక వైర్ మీద, ఇంకో లెగ్ని ఇంకో వైర్ మీద పెడితే ఏమవుతుంది అంటే అక్కడ 2 పాయింట్స్ అవుతాయి. అప్పుడు 2 పాయింట్స్ అయినప్పుడు పాయింట్ ఏ పాయింట్ బి అవుతాయి. అప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది. ఫస్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ అయిన తర్వాత కరెంట్ ఫ్లో అవుతుంది. ఒకవేళ బర్డ్ అనేది 2 లెగ్స్ ఒకే వైర్ మీద పెట్టి దాని వింగ్స్ ఉంటాయి కదా, ఆ రెక్కలు, ఆ వింగ్స్ ఏదన్నా ఒక వైర్కి టచ్ అయిందనుకో, ఇప్పుడు 2 పాయింట్స్ అవుతాయి. వన్స్ 2 పాయింట్స్ అయిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు కరెంట్ స్టార్ట్ ఫ్లో అయితే ఆ బర్డ్కి షాక్ కొడుతుంది. మనం కూడా అంతే. ఫ్యాన్ ఉందనుకో, ఒక టేబుల్ ఫ్యాన్ ఉంది, ప్లగ్లో పెడతాం, స్విచ్ బోర్డ్లో పెడతాం, వేస్తే ఫ్యాన్ రొటేట్ అవుతుంది. అక్కడ 2 టెర్మినల్స్ ఉంటాయి, ప్లస్ మైనస్. మీరు రెండు కలిపి ఒక దాంట్లో పెడితే రాదు. పాజిటివ్ నెగిటివ్ రెండు సపరేట్గా పెడితేనే అవుతుంది. అట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కరెంట్ వైర్ ఉంది, మనం ఒక వైర్ని ముట్టుకున్నాం, మనకు షాక్ కొట్టదు. నిజంగా వైర్ని ముట్టుకొని మన బాడీ గాలిలో ఉండాలి. ఒకవేళ మనం వైర్ని ముట్టుకొని ఇది ఒక ఎండ్ అవుతుంది, మన కాళ్ళు గ్రౌండ్కి టచ్ అయిందనుకో, ఇప్పుడు గ్రౌండ్ అనేది సెకండ్ టర్మినల్. ఫస్ట్ పాయింట్ అనేదేమో వైరు మన హ్యాండ్స్, సెకండ్ పాయింట్ ఏంటి మన ఫూట్ గ్రౌండ్ అనమాట. ఇప్పుడు పాయింట్ ఏ పాయింట్ బి 2 పాయింట్స్ వచ్చినాయి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చింది. అప్పుడు మన బాడీలో కరెంట్ పాస్ అవుతుంది, మనకు షాక్ కొడుతుంది.
మనం ఒకవేళ వైర్లను పట్టుకొని ఒకే వైర్ని పట్టుకొని మనం గాల్లో ఉంటే మనకు షాక్ కొట్టదు. ఒకవేళ మన బాడీ దేనికన్నా కాంటాక్ట్ అవుతే అప్పుడు అది సెకండ్ పాయింట్ అవుతుంది, అప్పుడు షాక్ కొడుతుంది. ఒకవేళ ఒక చేయితో ఒక వైర్ ఇంకో చేతితో ఇంకో వైర్ కొట్టుకునే షాక్ కొడుతుంది. కానీ ఒకే వైర్ని మనం టచ్ చేస్తే మనకు షాక్ రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? మన బాడీ అప్పుడు దేనికి కాంటాక్ట్లో ఉండకూడదు. అలాంటి కేసెస్లో ఉన్నప్పుడే కాబట్టి. సో ఇలాంటిది మీరేం ట్రై చేయకండి, నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే కరెంట్ ఫ్లో కావాలంటే ఖచ్చితంగా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. అంతెందుకు, మీరు ఇంట్లో నుంచి వైర్ తీసుకొని ఎలక్ట్రికల్ పోల్ వైర్ మీద వేయాలంటే ఖచ్చితంగా 2 వైర్లు ఉంటాయి. ఆ 2 వైర్లు మీరు ఒకే దాని మీద వేయరు, గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఫెస్టివల్ టైం కదా, బయట ఎవరైనా ఫంక్షన్స్ అవుతున్నప్పుడు బయట ఎలక్ట్రికల్ పోల్ మీద వైర్ వేసుకొని కరెంట్ వాడతారు. మీరు చూడండి, ఆ వైర్కి 2 టెర్మినల్స్ ఉంటాయి. ఆ 2 టెర్మినల్స్ ఒకే దాని మీదే, ఒకటి ఒక వైర్ మీద ఇంకోటి ఇంకో వైర్ మీద వేస్తాడు. ఎందుకంటే ఆ 2 కాంటాక్ట్సే పొటెన్షియల్ డిఫరెన్స్. ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుందో అప్పుడే కరెంట్ వస్తుంది. 2 వైర్లు ఒకే దగ్గర వేస్తే షార్ట్ సర్క్యూట్ అవుతుంది, కాలిపోతుంది, కరెంట్ ఫ్లో కాదు. ఓకే, సో ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఈఎంఎఫ్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన డౌట్స్ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు బ్యాటరీ గురించి చెప్తాను. మనం అంటాం కదా, బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది అంటాం, మళ్ళీ ఛార్జింగ్ పెడతాం. బ్యాటరీస్కి సెల్ అయినా అంతే, ఛార్జింగ్ పెడతాం, ఛార్జింగ్ 100% ఉంది, ఫోన్ బాగా వాడుతుంటాం, తర్వాత ఛార్జింగ్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఈ ఛార్జింగ్ ఏంది, డిశ్చార్జింగ్ ఏంటి? మనం సెల్స్ కూడా అండి షాప్కి వెళ్ళి బ్యాటరీస్ కొంటాం, టీవీలో పెడతాం, వాడతాం. ఒక 1 month 2 months 3 months తర్వాత ఏమైతే ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జింగ్ అయిపోవడం అంటే ఏంటి, ఛార్జింగ్ ఎక్కడం అంటే ఏంటి? అసలు ఒక బ్యాటరీలో ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఎలా ఎంట్రీ అవుతాయి. మళ్ళీ మనం చూస్తాం, కొన్ని బ్యాటరీస్ కరెంట్ పెట్టి మళ్ళీ మనం ఛార్జెస్ చేస్తూ ఉంటాం. అంటే బ్యాటరీ షాప్లో కొన్నప్పుడు ఎలా ఉంటుంది, స్టార్టింగ్లో మనం వాడుతూ ఉన్నప్పుడు ఆ బ్యాటరీ లోపల ఏం జరిగిపోతాయి, ఆ ఛార్జెస్ డిశ్చార్జ్ అయినాయి అంటుంటాం కదా. సో అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చాలా ఇంపార్టెంట్. ఒక బ్యాటరీ ఇనిషియల్లో ఎట్లా ఛార్జింగ్ ఉంటుంది, తర్వాత అది ఎట్లా డిశ్చార్జ్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.